తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ రెచ్చిపోయింది. అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాదాపు 300 మంది పచ్చ మూకలు దాడులకు దిగాయి. కూచువారిపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని తగలెట్టి విధ్వంసాన్ని సృష్టించాయి. ఓటమి భయంతోనే టీడీపీ నేత పులవర్తి నాని ఈ దాడులు చేయించారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనపై మరింత సమాచారం కూచువారిపల్లి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కార్యకర్తలపైన టీడీపీ గోండాలు అల్లరిమూకలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి పూట చంద్రగిరి మండలం ఏదైతే రామరెడ్డిపల్లి పంచాయతీ కూచివారిపల్లి గ్రామంలో కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంట్లో ఇప్పటికీ కూడా పొగలు వస్తూనే ఉన్నాయి. ఇంట్లో వస్తువులన్నింటినీ కూడా పెట్టి నిప్పు పెట్టారు. దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులన్నింటినీ కూడా తగలపెట్టారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో పాటు వారికి ఇంట్లో ఉన్నటువంటి విలువైన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను దోచుకుపోవడమే కాకుండా వారిలో ఇంట్లో బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇంటికి నిప్పు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సంఘటనా ప్రాంతంలో కూచివారిపల్లిలో సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. ఇంకా ఆరని మంటలు లోపల వస్తూనే ఉన్నాయి. పైన ఏదైతే భౌతికంగా దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా ఇళ్లలోకి వచ్చి వారి యొక్క విలువైన వస్తువులను ధ్వంసం చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పరుల ఇళ్లపైన దాడి చేసి వారి యొక్క పైశాచిక ఆనందాన్ని పొందడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూచివారిపల్లిలో దాడి చేసి వారు ఒక్కసారిగా ధ్వంసం చేశారు. సంఘటన ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లపైన, కార్యకర్తల ఇళ్లపైన భౌతికంగా దాడి చేశారు. వారంతా కూడా మళ్ళా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలోనే ఇవన్నీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే సంఘటనా ప్రాంతానికి పోలీసులు సకాలంలో చేరుకోకపోవడం వల్ల కూడా ఈ యొక్క భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడానికి ప్రధాన కారణం చెప్తున్నారు. నిన్న రాత్రి ఏం జరిగింది? ఇది చాలా దారుణమైన విషయము. రాత్రి 11-11:30 మధ్యలో వచ్చి ఇంటిని తగలబెట్టేశారు టీడీపీ గుండాలు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇటువంటి అరాచకం మేము ఇంతవరకు ఎప్పుడు మేము చూడలేదు. ఈ పులివర్తి నాని వచ్చినాకనే అరాచకం ఎక్కువైపోయింది, ఈ గుండాయిజం ఎక్కువైపోయింది. ఏదైతే కూచివారిపల్లి గ్రామంలో యొక్క కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని నిప్పు పెట్టడమే కాకుండా ఆయన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దోచుకుని ఆ తర్వాత నిప్పు పెట్టడం జరిగింది. సంఘటన ప్రాంతంలో వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పటికీ కూడా మంటలు అనేవి చెలరేగుతూనే ఉన్నాయి. లోపల ఒక్కసారిగా భయానకమైనటువంటి వాతావరణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ టీడీపీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలోనే అన్ని దాడులు జరిగాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి మండలం కూచివారిపల్లి గ్రామం నుంచి.